డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఇక్కడ నేర్చుకొని మాట్లాడడం, కొంచెం ధైర్యం తెచ్చుకొని గట్టిగానే మాట్లాడతాను. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన మా పేరెంట్స్ అండి, మా అమ్మ నాన్న. వాళ్ళు లేకపోతే ఇక్కడ లేను. వాళ్ళు మా పేరెంట్స్ అయినందుకు నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి. ఈ రోజు సినిమాలు అన్నది డెఫినెట్లీ రాజేష్ గారి సపోర్ట్. 5:30 అయిందంటే కాలేజ్ చేతులు ఎదుగుతూ ఉంటాయి. ఫోన్ ఎప్పుడు వస్తుందా రాజేష్ గారు 7కి షార్ట్ పడలేదు ఏంటి, ఇంకా పడలేదు ఏంటి చెప్పి సార్ మీరు అలా చెప్పడం వల్ల సినిమా అంత బాగా వచ్చింది అని తలెట్టుకున్నాం. మీరు దగ్గరుండి మాకు ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పడం వల్ల సినిమా రోజు ఇంత ప్రాపర్ గా చేయగలం. థ్యాంక్ యూ సార్. ఏదైతే విజన్ ఉందో దాంట్లో 50% మీకు ఉంటుంది సార్. దాంట్లో చెప్తాను. శివ గారు మీరు ఎంత సైలెంట్ గా ఉంటారో మిమ్మల్ని చూస్తుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే పక్కన రాజేష్ గారు ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రతిసారి చెప్పేది ఎప్పుడు చెప్తున్నాను, నా కెరీర్ ఉన్నంత వరకు నాకు గుర్తుండిపోయే దాని హాస్యాన్ని నా డెబ్యూట్ అయ్యడం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డిఓపి సతీష్ గారు, మేము ఇద్దరం చాలా జర్నీ చేసాం. ఒక 1 year మా ఇంట్లో కూర్చొని సిట్టింగ్ చేస్తూ మాట్లాడుకున్న విజువల్స్ ఇవన్నీ. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. 47 days లో సినిమా ఏంటంటే అది మీరు చూపించిన టైం వచ్చి మీరు చేసిన ఫాస్ట్నెస్ చాలా ఎవరు పరిగెత్తారు సార్, మీరు పరిగెత్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆ సినిమా తీసి ఎడిటింగ్ వస్తుందండి. ఆ ఎడిటింగ్ వచ్చేలోపు చిన్న ఆర్ట్ ఏదైతుందో బ్రహ్మగారు కేరళలో మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు మర్చిపోయాను సార్. అండ్ లొకేషన్ లో కూడా మీరు ఎక్కడున్నా కానీ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాను నేను. ఇది ఎడిట్కి వచ్చిన తర్వాత ఈ రోజు ఉంది ఎట్టో ఉంది 40% తీసేసి సినిమా సార్ ఏం చేద్దాం సార్ అంటే అలా కట్ చేసిన వైపు చూస్తాడు ప్లెయిన్ ఎక్స్ప్రెషన్. ఆయన ఓకే అని తొడ తిరుగుతారు. నేను ఎగ్జైట్ ఆయన వైపు చూస్తాను. ఆయనకు ఒక ప్లెయిన్ ఎక్స్ప్రెషన్, ఆయన నచ్చింది ఆయన నచ్చింది ఆయన నచ్చింది ఆయన నచ్చదు. కొన్నాళ్ళకి ఏమైపోయింది తిట్టుకొని అయిపోయాం. మీరు ఎలా సార్ ఈ సినిమా ఎడిట్ చేశారు, మీరు ఎలా సినిమా డైరెక్ట్ చేశారు అనే లెవెల్కి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు కట్, మీరు ఉన్నారు కాబట్టి 2 గంటల 20 నిమిషాల్లో సినిమా కట్ అయింది. అండ్ కెరీర్ ఉన్నంత వరకు మీరు గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి మా చైతన్య గారు సార్. ఆర్ఆర్ చితక్కొట్టేశారు. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మన పార్టీ బాగాలేదని కాదు, ఆర్ఆర్ మైండ్ లో తిరుగుతుంది. మొన్న మిక్సింగ్ లో సినిమా కంపెనీ చేసింది కాబట్టి యూఆర్ ద బెస్ట్ సార్. అండ్ రవి గారు లొకేషన్ లో ఉన్నప్పుడల్లా ఈ చిన్న తిరిగి వచ్చిన పేపర్ పెట్టుకుని తిరుగుతుంటాడు. తాడుగా అనేటోళ్ళు రవి గారిని. బట్ 8 మంది ఎన్ని కాలేజ్ చేసినా కానీ రవి గారు ఎప్పుడు ఇచ్చేయలేదు. అడిగిన ప్రతిసారి రాస్తూనే ఉన్నారు. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఏంటి పక్కన పెట్టేస్తే 47 days లో సినిమా కంప్లీట్ అయిందంటే వాళ్ళు వర్క్ చేయడం వల్ల అయింది. థ్యాంక్ యూ సో మచ్. బుచ్చి, సంధ్య, నారాయణ, జగదీష్ గారు అండ్ ఆదర్శ్, స్వామి వీళ్ళందరూ లేకపోతే ఈరోజు సినిమా అంత ఫాస్ట్ అవ్వడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఎప్పటికీ మర్చిపోయాను. చాలా కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి హాస్టల్ వచ్చినంత వరకు ఆయన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ చాలా. అండ్ అప్పాజీ మావాడు ఒకసారి రెండోసారి మూడోసారి. అండ్ మా సురేంద్ర కృష్ణ గారు సార్ నా సినిమాలో 2 పాటలు రాశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తిరుగుతుంటే ఫస్ట్ నేను గురించి నెలకు 10,000 ఇస్తాను, నా దగ్గర పని చేస్తాను అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను సార్. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. యువర్ లైక్ మై ఫాదర్. థ్యాంక్ యూ సార్. అండ్ సినిమాలో ఎంత క్రూషియల్ రోల్, హీరోయిన్ ఎంత క్రూషియల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. చింపేశారు. మీకు తెలుగు అర్థమైంది, తెలుగు పార్టీ ఉన్నాయి. అండ్ విజయనగరం చిన్న రోజు మీకు చేసిన చాలా థ్యాంక్ యూ. అజయ్ నాయక్ వెళ్ళారు. అజయ్ నాయక్ థ్యాంక్ యూ. కాళ్ళ గారు ఉపయోగ మేడంకి థ్యాంక్ యూ. నరేష్ సార్ వేసిన సినిమా తర్వాత లవర్ బాయ్ నరేష్ సార్ అవుతున్నారు సార్. మీరు వేసే స్టెప్స్ మీ కింద అండ్ చాలా సేపు మా వేసాను థియేటర్ లో సర్ప్రైజ్ నరేష్ గారిది. సెకండ్ హాఫ్ లో బ్లాస్ట్ అయిపోతుంది ఎపిసోడ్. అది డెఫినెట్లీ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. యాక్సెప్ట్ సార్. సాయి కుమార్ గారు యాక్ట్ చేశారు, ఆలీ గారు యాక్ట్ చేశారు, అండ్ వినియర్ గారు ఇందాక వీళ్ళందరూ యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రోమోస్ అన్ని ఇలా ఉన్నాయంటే నువ్వు డే నైట్ కూర్చొని కట్ చేయడం వల్ల సినిమా సార్. హై సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సోషల్ మీడియాకి థ్యాంక్స్ అండ్ హ్యాష్ ట్యాగ్ థ్యాంక్స్. మీరు మీ సపోర్ట్ ఎప్పుడు వాట్సాప్ గ్రూప్ టంగ్ అని పెడుతూనే ఉంటాయి. అండ్ ఒక్క ఆఫీస్ ముందు ఇచ్చుకొని అలా ఒక హీరోని చూస్తూ బాల్కనీ చెవుతాడేమో వెళ్ళి కట్ చేద్దాం అనే డే నుంచి ఆఫీస్ గేట్ లోకి అలా వచ్చింది. కట్ చెప్పాను, కథ అయిపోయింది. డ్రీమ్ అండి, ఇప్పటికీ డ్రీమ్. సినిమా చేసేసాను, షూటింగ్ కూడా అయిపోయింది. ఈ ప్రాసెస్ లో ఒక బాండింగ్ బిల్డ్ అయింది.
ఆ బాండింగ్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేశానని ఉంటారు. అదే మీరు డిస్టర్బ్ చేయడం ఏంటన్నా అనుకున్నాను. దాని తర్వాత ఒక 11కి ఫోన్ వచ్చేది, నేను పడుకున్నాను, లేదు చెప్పండి అన్నారటండి. దాని తర్వాత 12కి ఫోన్ వచ్చేది, ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను ఫీలింగ్ వచ్చింది. పొద్దున్న లేచినప్పటి నుంచి కిరణ్ ఫోన్, ఇప్పుడు ప్రమోషన్స్ లో ఉన్నా కానీ ఫోన్ చేసి ఇంటర్వ్యూ అదే అలా ఉంది ఇలా ఉందని ఫోన్ చేస్తుంటే సో గ్లాడ్ అన్న. ఒక హీరోగా మీరు ఏదైతే ఫాలో అప్ చేసి ప్రమోషన్స్ ని కావచ్చు, క్వాలిటీ థింగ్ కావచ్చు, అదేం చెక్ చేయడం కలిసి ఎవరు ఉంటారు. అది డెఫినెట్లీ ఇన్వాల్వ్మెంట్ కాదండి, సినిమా మీద ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. అండ్ లొకేషన్ లో ఏదైతే సపోర్ట్ ఉందో, ఎక్కువ చిన్న ప్యానిక్ ఇన్సిడెంట్ వచ్చిన దిగులు చూసి మీ అన్న మీ పైన అనేటోళ్ళు, ఆ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనన్నా. అండ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఒక యాక్టర్ చెప్పినప్పటి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అది మామూలు విషయం కాదు. ఒక యాక్టర్ అలా ట్రాన్స్ఫర్ అవ్వడం అండ్ అందరూ అదిగా చేపించాను, ఏమీ చేపించలేదు, జస్ట్ కవర్ వేసానంటే మొత్తం కిరణ్ చేశాడు. ఆ క్యారెక్టర్ అంతా ఏం చేసుకున్నాడు. ఇప్పటి నుంచి ఎక్కువ మాట్లాడినారు. పొద్దున అక్టోబర్ 18న స్క్రీన్ లో మాట్లాడుతాయి. కిరణ్ చూసినప్పుడు స్క్రీన్ చిరిగిపోతాయి. డైరెక్టర్ గా దగ్గరలో మాట్లాడేది కదా, చెప్తున్నాను డెఫినెట్లీ స్క్రీన్ చిరిగిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఊర్లో ఒక 4 టికెట్లు కూర్చొని సినిమా చూసే దగ్గర నుంచి, ఒక్క బాలకని కూర్చొని సినిమా చూసే దగ్గర నుంచి ఈ రోజు మా సినిమాకి లక్ష్యం రేట్లు సినిమా చూసే పొజిషన్ కూర్చున్న తర్వాత ఒక డైరెక్టర్ చేసామో లేదంటే రాసేసామో పక్కన తెలిసి సినిమా చూసేటప్పుడు ఒక సినిమా అర్థమైంది కదా. కొన్ని ఇన్సిడెంట్స్ అన్నా పగిలిపోయిన సినిమా, యాజ్ అ డైరెక్టర్ చెప్తున్నాను, పగిలిపోయిన సినిమా. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, సినిమా అదిరిపోయింది. అక్టోబర్ 18న దివాళీ బ్లాస్ట్ అయిపోతాయి. నాకు తెలియదు రివ్యూ రైటర్లు అది ఇది లీనర్స్ ఏదైతే ఉన్నారో ప్రశాంతంగా రండి, సినిమా ఎంజాయ్ చేయండి. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఒక మెసేజ్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఒక హై రేటింగ్ ఇస్తారని నమ్మకం నాకు. ఎందుకంటే మీరు ఫన్ కోరుకుంటున్నారు, ఫన్ తో పాటు కథ కూడా ఇస్తున్నారు సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఇప్పుడు మనం కే ర్యాంప్ ట్రైలర్ చూసాము, కే ర్యాంప్ డీజే మిక్స్ కూడా అద్భుతమైంది. ఒక్కసారి చూసేద్దాం. లెట్స్ హావ్ ద డీజే మిక్స్ ప్లీజ్.